ఆనందలహరి 69వ శ్లోకం. జడతా పసుతా కళంకితా కుటిలచరత్వం నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. తాత్పర్యము: ఓ దేవా చంద్రశేఖర, నాకు జడత్వము అంటే మూఢత్వము, పశుత్వము అంటే వివేకం లేకపోవడము, కళంకిత్వము అంటే పాపం కలిగి ఉండడము అనగా మచ్చ కలిగి ఉండడము, కుటిలత్వము అనగా వక్రతతో సంచరించడం అనే గుణాలు లేవు. ఒకవేళ ఉన్నాయనుకో, అప్పుడు మాత్రం నీవు నన్ను నీకు భూషణంగా ఎందుకు స్వీకరించవు? నేను నీకు చంద్రుడిలాగా ఆభరణంగా ఉండటానికి ఎందుకు యోగ్యుణ్ణి కాను అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెడితే, ఈశ్వరుడు చంద్రుడిని తలపైకి ఎక్కించుకున్నాడు. చంద్రుడిలో ఉన్నవన్నీ దోషాలే. చంద్రుడిలో జడత్వము, పశుత్వము, కళంకిత్వము, వంకర టింకర నడకలు ఉన్నాయి. ఇన్ని దోషాలు ఉన్నా ఈశ్వరుడు చంద్రుడిని తలపుగా ధరించి రాజమౌళి అనిపించుకుంటున్నాడు. అటువంటి దోషాలు ఏవీ తనలో లేవని, ఉంటేనే బాగుండేదని, అలా దోషాలు ఉంటే తాను కూడా శివునకు సిగపువ్వు అయ్యేవాణ్ణని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. చంద్రుడిలోని దోషాలు చూద్దాం. చంద్రుడిలో జడత్వం ఉంది. జడత్వం అన్నా జలత్వం అన్నా ఒకటే. ఎందుకంటే లాడాయోహో అభేద, లాడాలకు భేదం లేదు అని. చంద్రుడు సముద్రంలో పుట్టాడు కాబట్టి జలత్వం ఉంది. చంద్రుడికి స్వయం ప్రకాశత్వం లేకపోవడమే జడత్వం. చంద్రుడు సూర్యుని వల్లనే ప్రకాశిస్తాడు. జడత్వం దోషమే కదా. చంద్రుడిలో పశుత్వం అనే మరో దోషం ఉంది. చంద్రుడు పశువు వలె ప్రవర్తించి వివేకం లేని వాడై గురుపత్ని అయిన తారని చేపట్టాడు. చంద్రుడిలో కళంకిత్వం ఉంది. చంద్రుడిలో మచ్చ ఉంది కాబట్టి అతడు కళంకి. చంద్రుడిలో కుటిల చరిత్వం ఉంది. అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరిగే మార్గం వంకర టింకరగా ఉంటుంది. ఇంకా శివుడు తలపై గంగను ధరిస్తాడు. గంగ జలమయ స్వరూపిణి, జడత్వము కలది. అంటే లాడాలకు అభేదం. శివుడు లేడిని ధరిస్తాడు. అది మృగము, పశుత్వము. పశుత్వం అనగా మూఢత్వము. శివుడు చంద్రుడిని తలపై ధరిస్తాడు. తనలోని మచ్చ ఉంది, అతనిలో కూడా మచ్చ ఉంది, అందుకే కళంకి. శివుడు పాములను ధరిస్తాడు. పాము వంకర నడక కలది, కుటిల చరిత్రం అనగా కపటవర్తనం కలది. ఇటువంటి దోషాలు నాలో ఏమీ లేవు. మరి నన్ను అనుగ్రహించకపోవటానికి కారణం ఏమిటి స్వామి అని శంకరులు శివుణ్ణి అడిగారు. ఇదంతా ఆలోచిస్తే పనికిరాని వాడిని సైతం గొప్పవాడిగా చేసే దయాగుణం శివుడిలో ఉందని తెలుస్తుంది. ఈ శ్లోకం ద్వారా ఎటువంటి పాపి అయినా శివుణ్ణి ఆశ్రయిస్తే తరింపవచ్చునని శంకరులు అభయమిస్తున్నారు. ఇక పాదార్థంలోకి వెడితే, జడతా పసుతా కళంకిత. జడత అంటే మూఢత్వము. సూర్యతేజస్సు లేకుండా చంద్రుడు ప్రకాశించడు కాబట్టి చంద్రుడిలో జడత్వం ఉంది. జలత్వం ఉందని మరో అర్థం. పసుత అనగా అవివేకత్వము. గురుపత్ని సంగమం వల్ల చంద్రుడిలో పశుత్వం ఉంది. కళంకిత అంటే కళంకం కలిగి ఉండడం. చంద్రుడిలో మచ్చ ఉంది. కుటిలచరత్వం చ నాస్తి మయి దేవా. దేవ అంటే ప్రభు, ఈశ్వర అని పిలుపు. కుటిలచరత్వం అంటే వంకరగా తిరగటం. చంద్రబింబంలో కుటిలత్వం ఉంది. మయి నాస్తి అంటే ఆ పైన చెప్పిన దోషాలు ఏవీ తనలో లేవని శంకరులు చెప్పారు. అస్తి యది రాజమౌళే. రాజమౌళే అంటే చంద్రశేఖర అని పిలుపు. అస్తి యది అంటే అలా చంద్రుడిలో ఉన్న దోషాలు నాలో కూడా ఉంటే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. భవత్ ప్లస్ ఆభరణస్య అంటే నీకు ఆభరణంగా ఉండటానికి, పాత్రం నాస్మి కిం అనగా అర్హుణ్ణి కానా అని ప్రశ్న. తనను కూడా స్వీకరింపవచ్చు అని శంకరులు శివుణ్ణి కోరారు. 69వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.